భూముల రీసర్వే రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. భూములకు సర్వ హక్కులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెదపులిపాకకు చెందిన రైతు ముసునూరు శ్రీధర్ 3 ఎకరాల 69 సెంట్ల పొలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రీసర్వే తర్వాత 60 సెంట్ల భూమి మాయమైందని రైతు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా తమ పేరిట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని, తమ భూములకు భద్రత ఎక్కడుందని రైతు ప్రశ్నిస్తున్నారు. ఇది నేను 2023 అక్టోబర్ నెలలో కొన్నానండి. ఈ నబిగారి వెంకటేశ్వరరావు గారు అనేది ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశానండి. 3 ఎకరాల 69 సెంట్లు అండి. ఇది మైలవరం రెవెన్యూ ఆఫీసులో గణపవరం అనే విలేజ్లో అండి. 251/A 251/B కలిపి 3 ఎకరాల 69 సెంట్లు అండి. కొనుగోలు చేసి డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత డిసెంబర్ 30వ తారీఖున మనం దీనికి అప్లై చేస్తే 1B 30వ తారీఖు మన పేరు మీదే ముసునూరు విజయలక్ష్మి, మా మిస్సెస్ పేరు మీద అండి కొనుగోలు చేసింది. ముసునూరు విజయలక్ష్మి పేరు మీద 3 ఎకరాల 69 సెంట్లు వచ్చిందండి. రిజిస్ట్రేషన్ మా పేరు మీదే ఉంది. 1Bలో కూడా మా పేరు మీదకి వచ్చేసిందండి. వచ్చేసింది అన్నాక మేము అప్పుడు ఇందులో వరి భూమి ఉందని చెప్పి కొలత ఇప్పించుకోలేదండి. భూమి ఏప్రిల్ 20వ తారీఖు నాడు మేము చేలోకి వెళ్ళామండి. చేలోకి వెళ్ళి కొలత వేస్తుంటే అందులో వాళ్ళు తెచ్చిన దీని ప్రకారం 3 ఎకరాల 9 సెంట్లు చూపిస్తుందండి. ఈ 3 ఎకరాల 9 సెంట్లకి ఎల్పీ నెంబర్ కూడా ఇచ్చారండి. 1153 అనే ఎల్పీ నెంబర్ కూడా ఇచ్చారండి. ఇది కూడా మనకి చేను ఎవరైతే అమ్మారో ఆయన పేరు మీదకి ఎక్కిచ్చారండి. మళ్ళీ నబిగారి వెంకటేశ్వరరావు గారి పేరు మీద, ఇప్పుడు ఇందాక ముసునూరు విజయలక్ష్మి గారి పేరు మీద మారిపోయిన భూమిని మళ్ళీ రీసర్వే పేరుతో వాళ్ళు చేసి మనకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఫోన్ చేయకుండా వాళ్ళే సర్వే చేసి 3 ఎకరాల 69 సెంట్లు ఉన్న భూమిని 3 ఎకరాల 9 సెంట్లు మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చారండి. ఇదేంటంటే ఆయన కొలవటానికి వచ్చిన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మీ పేరు లేదు కదండి, ఇది ఆయన పేరు మీద ఉంటే ఇదిగోండి అని 1B అని ఇస్తే ఇది ఎలా మారుద్ది అని చెప్పి సర్వేయర్ గారికి చేయడం జరిగిందండి. మండల సర్వేయర్ గారికి చేస్తే మండల సర్వేయర్ గారు నేను అడ్రోడ్ ఇబ్రహీంపట్నం నన్ను ఎలక్షన్ డ్యూటీ చేశారు, ఇప్పుడు ఎలక్షన్లు అయ్యే వరకు మాట్లాడటం కుదరదు, ఎలక్షన్లు అయినాక వచ్చి కనపడండి అన్నారు. భూమిలో కొలత వేస్తే భూమిలో 60 సెంట్లు 3 ఎకరాల 69 సెంట్లు భూమి అక్కడే ఉందండి. పక్కన ఆయన చేను కూడా కొలిపించాము, పక్కన ఆయన చేను భూమి అక్కడే ఉంది, మంది అలాగే ఉందండి. రికార్డు మొత్తం మారిపోయిందండి. ఎంఆర్ఓ గారిని కలుద్దామని వెళ్తే కనీసం పోలీసులు లోన కూడా అలౌ చేయలేదండి. ఏదైనా మీరు ఇక తర్వాత ఎలక్షన్ అయినాకే మీరు కలవండి, ఇలాంటివన్నీ అప్పుడే చూస్తారని చెప్పి వారు చెప్పారండి. భద్రంగా ఉంటాయి అంటే ఇదేనండి, ఒకళ్ళ భూములు ఒకళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళే రీసర్వే చేసి ఇంకొకళ్ళ పేర్ల మీద ఎక్కించేయటం, దీన్ని అడగటానికి కూడా మనకు హక్కు లేకుండా ఇది చేశారండి. వాళ్ళ పేరు మీదే ఉండిపోయేదండి. 3 నెలలు లోపు లేకపోతే ఇక మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా అధికారం లేదండి. ఇది కనుక మార్చకపోతే ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా నేను నిద్రపోనండి. న్యాయం జరిగి దాన్ని 1Bలో వీటిల్లో మళ్ళీ నా పేర్లు ఎక్కించి ఉండదేదో నా పొలం నాకు కొలతేసి ఇది చేసే వరకు న్యాయ పోరాటం జరుగుద్దండి. కనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రతి నెలకు ఒకసారి ప్రతి వాళ్ళు ఆన్లైన్ ఓపెన్ చేసి ఇది నాది ఉందా లేదా అని తడుముకోవాల్సిన పరిస్థితి అండి. ఎప్పటికప్పుడు చూసుకోవాలి, లేదంటే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయండి. ఇప్పుడు డాక్యుమెంట్కి రిజిస్టర్ పెట్టినప్పుడు పక్క పొలాలందరికీ నోటీసులు ఇవ్వాలి. మాకు డాక్యుమెంట్ ఉందిగా, మాకు నోటీసులు ఇవ్వాలిగా. ఇవాళ వరకు నోటీస్ ఒక కాగితం వల్ల వచ్చినట్టు వాళ్ళ దగ్గర కూడా చూపించమనండి అన్న. మాకు నోటీస్ ఇచ్చినట్టుంటే నోటీస్ ఇచ్చిన 15 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి కొలతకు రావాలి. అలా ఏమీ లేదు. అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ కాగితం ఇస్తున్నారు, జగన్ ఫోటో వేసి ఒక పాస్ పుస్తకం ఏదో ఇష్యూ చేస్తున్నారు. అది ఇప్పుడు మేము ఎక్కడెక్కడ ఉంటాం, ఏ పనులు ఉంటాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము రాగలం. అసలు ఏమీ లేదు. ఆ ఊళ్ళో ఎవరికో చెప్తారు, ఆ పక్కన వాళ్ళకి చెప్తారు, చెప్పని అంటారు. ఎవరెవరు చెప్తారు, ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళ పనులు చేసిపోతున్నారండి. మాట్లాడిన వాళ్ళకి మీద కేసులు అంతే. రీసర్వే కరెక్ట్ కాదు అది.